guys, welcome back to my YouTube channel. So ee roju nenu Maya ek Pishachini ane game aadabothunanu endukante meerandaru bujji comments chesi chepparu kada aadamani cheppesi. So anduke meekosam nenu aadutunnanu. So video end varaku chudandi. First time nenu ee game aadabothunanu. So I am really excited anamata. సో ఇంకా ఇలాంటి గేమ్స్ ఆడాలి అని అనుకుంటున్నారా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. సో నేను అన్ని గేమ్స్ ఆడతాను, కొంచెం టైం ఇవ్వండి. అన్ని గేమ్స్ ఆడి రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టే వరకు కొంచెం టైం అవుతుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అందరు కామెంట్స్ చేస్తున్నారు, అందరి కామెంట్స్ నేను చూస్తున్నాను. అండ్ మీరు ఏ గేమ్ అయితే కామెంట్ చేస్తున్నా ఆ గేమ్ అన్నీ ఆడతాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. किस रास्ते से चल रहे हो? तुम्हें सीधा सीधा हाईवे नहीं दिखता क्या? उसमें कितना ट्रैफिक होता है? विल शॉर्टकट తీసుకున్నారంట ఫ్రెండ్స్. यहाँ 1.5 घंटे में घर पहुंच जाएंगे. बस 2 गाने सुनो तो इतना फेस ఎంత కామెడీగా ఉంది చూడండి అసలు. भाई गाड़ी मोड़ लो यार, इस रास्ते पे मुझे बहुत डर लग रहा है यार. ठीक है, फिर बजाओ गुमनाम है कोई वाला गाना. भाई तुम लोगों को मैंने बताया था इस रास्ते में एक हवेली पड़ती है, बड़ी सुनसान हवेली पड़ती है, लेकिन तुम लोग नहीं माने मेरी बात, फिर यहाँ चले आए. एक माया नाम की औरत रहती थी यहाँ पे अपने पति के साथ में. उसके पति को तो पता नहीं कहाँ चला చాలా డేంజరస్ అని చెప్తున్నాడు పాపం ఇతను. కానీ ఎవరు వినట్లేదు. पिशाची बन के जो भी इस हवेली से निकलता है उसको मार देती है, लेकिन तुम लोग नहीं मानते हो. अगर ऐसा है तो माया के साथ बहुत गलत हुआ. अगर यार इस रास्ते से चले तो बहुत गलत होगा हम लोगों के साथ भाई. सुनसान रास्ता, आधी रात, भूतिया हवेली और गुमनाम है कोई गाना. क्या गजब का कॉम्बिनेशन. जल्दी तुम अपना मुंह बंद रखो. तुम्हें ఓ షిట్, అక్కడే ఆగిపోయిందా ఏంటి కార్? जल्दी चलो यार, इस हवेली के सामने ही गाड़ी रोकनी थी तुमको. ये मजाक का समय नहीं है भाई. लगता है गाड़ी पंचर हो गई. उतर के देखना पड़ेगा. गाड़ी सच में पंचर हो गई है. टायर बदलना पड़ेगा. इसे बदलने में थोड़ा समय लगेगा. सब लोग नीचे उतरो. मैं नहीं उतरूंगा. चुपचाप नीचे उतर के मेरी टायर बदलने में मदद करो. भाई जैक तो है नहीं. हवेली के पास ईंटें पड़ी होंगी, 3-4 ईंटें लेके आता हूँ. अमन चलो. अरे उधर मत जाओ, इधर ही कुछ देख लेते हैं ना. तुम अपना मुंह बंद रखो, हर बात पे डरते हो. అనుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక క్లూ వెతకాలన్నమాట. మనము లెట్స్ గో ఫైండ్ అవుట్ ద క్లూ. ఓ ఇక్కడ చూడండి ఏదో పెట్టేసి ఉంది. వావ్, స్కెలిటన్ పెట్టుంది. ఈ రూమ్ లో మనకు క్లూ ఎక్కడ కనిపిస్తుంది అసలు? ఓకే, ఇక్కడ ఏదో ఉంది, బాక్స్ ఉంది. లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. ఓకే, ఫైండ్ ద క్లూ ఫస్ట్ అని వస్తుంది. ఇది కూడా కిందది పైంది రెండు ఓపెన్ అవ్వట్లేదు. సో మనము ఫస్ట్ క్లూ వెతకాలంట. లెట్స్ గో. సో ఈ సోఫా మీద ఏం లేదు కదా, చెక్ చేసేసుకున్నాము. సో ఈ రూమ్ లో అక్కడ ఒక బాక్స్ అంటే అది అలాంటిది ఉంది, బాక్స్ లాంటిది. సో అక్కడ మాత్రం ఏం దొరకట్లేదు. సో ఇక్కడ కార్నర్ లో కూడా ఇంకో బాక్స్ ఉంది మన దగ్గర. ఓకే, ఇది కూడా రావట్లేదు. క్లూ వెతకాలంట. ఫస్ట్ క్లూ ఎక్కడి నుంచి దొరుకుతుంది మాకు? ఓకే, ఇక్కడ ఈ కార్నర్ లో ఏం లేదు. పైన ఏమైనా క్లూస్ ఉంటాయా? ఓకే, సీలింగ్ పైన ఏం క్లూస్ ఉంటాయి బై ద వే? ఓకే, ఇక్కడ మనకు డోర్ ఉంది. డోర్ దగ్గర వెళ్దామా? ఫైండ్ కేజ్ కీ బిఫోర్ ఎస్కేపింగ్. వాట్ ద హెల్ ఫ్రెండ్స్, చూడండి ఇతను ఏమంటున్నాడు ఇక్కడ ఓపెన్ అవ్వడానికి లేదు. ఫైండ్ కేజ్ కీ బిఫోర్ ఎస్కేపింగ్ అంట. అంటే ఇదే ఎస్కేప్ రూమ్, ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. సో ఇక్కడ ఇంకో డోర్ ఉంది, ఇక్కడ నుంచి చూద్దాము. ఓకే, ఇది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వెళ్ళి చూస్తే ఏముంది? ఇక్కడ కార్నర్ లో ఒక సోఫా ఉంది. ఇటు కార్నర్ నుంచి మనం వచ్చాము. ఇటు కార్నర్ లో కూడా బాక్సెస్ పెట్టి ఉన్నాయి. లెట్స్ సీ, ఇదైనా ఓపెన్ చేయగలుగుతామా లేదా? నో, ఇది కూడా మనము ఓపెన్ చేయలేకపోతున్నాము. ఫస్ట్ క్లూ వెతకాలంట. ఓకే, లెట్స్ గో, క్లూ వెతుకుదాము. సో నా బుజ్జి సబ్స్క్రైబర్స్ మాయా ఎక్ పిశాచిని ఆడమని చెప్పారు కదా, మీకోసమే నేను ఆడుతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని హైప్ చేయండి ప్లీజ్. ఓకే, సో దీంట్లో చూడలేదు కదా మనము, ఇక్కడ మొత్తం 3 పెట్టి ఉన్నాయి. టోటల్ 3 పెట్టి ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా లేదు. ఆ కార్నర్ లో ఏమైనా ఉందా? ఇక్కడ ఏదో ఉంది. ఓ, ఇక్కడ మంచం ఉంది. ఓకే, సేమ్ కమలా గేమ్ లాగా మనం దీని కింద వెళ్ళి దాక్కోవచ్చు.
ఓకే. సో ఈ రూమ్‌లో మనకి ఇక్కడ మంచం ఉంది. సో ఇక్కడ దాక్కోవచ్చు. సో గుర్తుపెట్టుకుందాము ఈ విషయము. అండ్ ఒక్క నిమిషం. గేమ్ కంట్రోల్స్. ఓకే. సో ఇక్కడంతా చూసేసుకున్నాము. ఏం లేదు. పదండి ఇక్కడ వెళ్దాము. ఓకే. సో ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఓ మై గాడ్! ఇక్కడ చూడండి. అక్కడ జస్ట్ మనం 2 రూమ్స్ దగ్గర నుంచి వచ్చాం కదా! ఇక్కడ చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయో అసలు. ఓకే. సో ఇక్కడ కార్నర్ ఉంది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఒక రూమ్ ఉంది. వెళ్దామా? ఓకే. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకో రూమ్ వస్తుంది. ఓ మై గాడ్! ఎన్ని రూమ్స్ ఉన్నాయి దీంట్లో? ఇలా ఉంటే నేనైతే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాను అసలు. ఓ మై గాడ్! ఇక్కడ చూడండి ఏదో. ఓ మై గాడ్! చూడండి ఇక్కడ ఏదో పెద్ద డోర్ లాగా ఉంది. రియల్లీ ఒక పెద్ద డోర్. ఓకే. సో చూసుకున్నట్లయితే ఒక డోర్ ఉంది ఇక్కడ. ఇక్కడ పక్కన కూడా ఏదో ఉంది ఒక చిన్నది. వెళ్దాం. చూద్దాం మనం. దీన్నైనా ఓపెన్ చేయగలుగుతామా లేదా చూద్దాము. ఓకే. ఇక్కడ ఉన్న బాక్సెస్ అన్నిటిని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనకు క్లూ కావాలి. ఇక్కడ ఒక చాండలర్ ఉంది. చాండలర్ అంటే అదే ఇంట్లో పెట్టుకుంటారు పెద్దవాళ్ళు, రిచ్ పీపుల్. అది ఉంది. సో ఇక్కడ కూడా లాస్ట్ లో కూడా ఒకటి ఉంది. అదేంటో చూద్దామా. ఓకే. ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు. లెట్స్ గో. ఓకే. ఇక్కడ ఏదో దారి ఉంది వెళ్ళాలి. ఓ మై గాడ్! ఇంత స్కేరీ ఉందేంటి అసలు గేమ్. మై గాడ్! ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మళ్ళీ ఏదో ఉంది. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. తొందరగా వెళ్ళి వెతకాలి. ఓకే. ఈ రూమ్ లో ఏముందో వెతుకుదామా. ఓకే. ఇక్కడ వెళ్ళి ఓకే. గో ఇన్సైడ్. ఇక్కడ కూడా ఒక మంచం ఉంది. మనం ఇదే రూమ్ లో నుంచి వచ్చామా? లేదు లేదు. ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి. వీటిలో ఏమైనా చేయొచ్చా మనకు? ఏమైనా వస్తుందా దగ్గరికి వెళ్తే? అసలు ఏం రావట్లేదు. ఓకే. ఇక్కడ వెళ్దామా? వీటినైనా ఓపెన్ చేయడానికి రావట్లేదు ఫ్రెండ్స్. ఇది కూడా క్లూ అడుగుతుంది. ఇక్కడ మంచం ఉంది ఈ రూమ్ లో. అండ్ ఇంకోటి ఇక్కడ కూడా ఒక బాక్స్ డ్రాయర్ లాంటిది ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేయడానికి రావట్లేదు అనుకుంటున్నాను. లెట్స్ సీ వస్తుందా. ఏంటి ఇది రావట్లేదు. ఇందాక వచ్చింది. ఓకే. ఏదో ఉంది గైస్ ఇక్కడ. షెట్. దీంట్లో కూడా క్లూ అడుగుతుంది. లెట్స్ గో. ఇక్కడ వెళ్దాం ఇప్పుడు. ఓకే. ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ కూడా క్లూ అడుగుతుంది. అసలు ఇంత పెద్ద ఇల్లు ఏం లేదు. జస్ట్ డ్రాయర్స్ పెట్టారు. ఇక్కడ క్లూ ఎలా వెతుకుతాం మేము? అంతా దిమాగ్ అనుకుంటున్నారా మాకు? ఓకే. ఈ రూమ్ లో అయితే చూసేసాం కదా. ఇప్పుడు ఈ రూమ్ లో వెళ్దాము. ఓకే. ఓపెన్ దిస్ రూమ్. ఈ రూమ్ లో ఏముంది? ఓ షిట్! ఈ రూమ్ లో ఇంకో బాక్స్ ఉంది ఫ్రెండ్స్. అబ్బా ఇలా ఎన్ని బాక్సెస్ అని తీయాలి? క్లూయే దొరకట్లేదు. ఈ రూమ్ లో ఏమైనా క్లూ ఉందా? ఓకే. ఇక్కడ కూడా బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చైర్స్ ఉన్నాయి. డోర్ వెనకాల ఏమైనా ఉందా చూద్దాము. డోర్ వెనకాల కూడా ఏం లేదు. ఓకే. లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఈ రూమ్ చూసేసాం కదా. ఇప్పుడు ఎక్కడ వెళ్దాం? ఇక్కడ ఏమైనా ఉందా? ఓకే. కింద ఇక్కడ నుంచి వచ్చాం కదా ఆల్రెడీ. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి. వెళ్దాము. ఎన్ని రూమ్స్ ఉన్నాయి మాయా నీ ఇంట్లో అసలు? ఓ మై గాడ్!
ఇన్ని రూమ్సా? ఇది ఇల్లా లేక? ఓ వి గాట్ సంథింగ్ హియర్. ఓ దీంట్లో వెళ్ళి దాక్కోవచ్చా? జస్ట్ లెట్స్ ఓపెన్ దిస్. ఓ ఓ మై గాడ్, ఇది ఒక బీరువా. దీంట్లో దాచుకోవచ్చు మనం మాయా వస్తే. ఓకే, సో బీరువా ఇక్కడ ఉంది. అసలు అన్ని రూమ్స్ ఒకేలా ఉన్నాయి. దేంట్లో వెళ్ళాలి తొందరగా అది వచ్చిందంటే? ఓకే, ఇక్కడ కార్నర్ లో ఏమైనా ఉందా? ఇక్కడ పైన ఏమైనా ఉందా? ఏం లేదు, అంతా పాత ఇల్లు లాగా ఉంది. ఏం కనిపెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీకటి. ఓకే, మనం ఇక్కడ నుంచి వచ్చినాం కదా ఆల్రెడీ. ఇక్కడ సైడ్ వెళ్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఓ సంథింగ్. ఓకే, మనం మళ్ళీ ఈ జూమర్ అంటారు కదా ఇక్కడ పైన, ఎక్కడైతే పైన పెట్టారు కదా అది లైటింగ్ అని తెలుగులో ఏమంటారో, అక్కడికి వచ్చేసాం మళ్ళీ. ఓ షేట్, మళ్ళీ ఇక్కడికే వచ్చేసాం మనము. అసలు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కార్నర్ లో ఏమైనా ఉంటాయా? ఇక్కడ ఏమైనా సీక్రెట్ డోర్ అలా ఏమైనా ఉంటుందా? ఓకే, ఇక్కడ కూడా మనకు ఏదో ఉంది. వస్తుందా? ఓ షెట్, దీన్ని కూడా మనం క్లూ ఫైండ్ అవుట్ చేయాలంట. సపోజ్ మనకి అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది అంటే ఈ డోర్ దగ్గర ఏమైనా క్లూ ఉంటుందా? బికాస్ ఈ డోర్ ఒక్కటే యూనిక్ గా ఉంది. ఇక్కడ అంతా మొత్తం నార్మల్ గా లేవు, అబ్నార్మల్ గా ఉంది. ఓకే, ఇక్కడ పట్టుకోవడానికి వస్తుందా నాకు? నీడ్ వేల్వ్ టు రొటేట్. ఓ మై గాడ్, ఆ వేల్వ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? అసలు ఈ రూమ్స్ లోనే ఏం లేదు అసలు. ఓకే లెట్స్ గో, ఇక్కడ వెళ్ళి చూద్దాము. స్ట్రైట్ గా వెళ్దాము ఇటు సైడ్ ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఏం లేదు. లెట్స్ గో ఇక్కడ. ఓకే, ఈ రూమ్ లో నేను ఓపెన్ చేసి చూసాను కదా ఈ రూమ్. ఎంత స్కేరీ ఉంది అసలు ఈ ఎన్విరాన్మెంట్ అసలు కదా. ఆ సౌండ్. ఓకే, ఈ రూమ్ ఓపెన్ చేయలేదు కాబట్టి దీంట్లో వెళ్దాము. సో నేను డోర్స్ అనేవి ఓపెన్ పెట్టేస్తున్నాను సో దట్ నాకు తెలుస్తుంది అప్పుడు, అంటే ఏ రూమ్స్ నేను చూసాను. ఇదేంటి? నీడ్ స్పెషల్ రూమ్ కీ. ఓ మై గాడ్, స్పెషల్ రూమ్ కీ కావాలంట. ఇప్పుడు స్పెషల్ రూమ్ కీ నేను ఎక్కడ నుంచి తీసుకురావాలి? నాకు అసలు క్లూయే దొరకలేదు. అక్కడ చూసారా? పిల్లి ఉంది, పిల్లి. ఆ రూమ్ లో పిల్లి ఉంది. లోపలికి వెళ్తే మేము చేస్తుందా? హాయ్ మియావ్. ఈ రూమ్ లో ఏం చేసేది పిల్లి? అక్క ఎక్కడున్నావు పిల్లి అక్క? మళ్ళీ వెళ్దామా? మనకు బాగా దూరం కదా, మళ్ళీ వెళ్ళి చూద్దాం. ఉందా ఇక్కడ పిల్లి? పిల్లి ఇక్కడ లేదు. అమ్మ, వెనకాల తిరగంగానే ఎట్లొచ్చింది కదా సౌండ్. ఐ థింక్ ఈ రూమ్ లో ఏదైనా దొరకచ్చు మనకు, వెళ్ళి చూద్దాం. ఏంది? ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ ఇదైనా ఓపెన్ అవుతుందా? నో ఫైండ్ క్లూ. ఇక్కడ పిల్లి ఉండే కదా. యాక్చువల్లీ ఐ థింక్ నా వెనకాల జంప్ చేసింది అనుకుంటా పిల్లి. వెళ్ళి దాని వెనకాల నిల్చున్నాను, పిల్లి జంప్ చేయి అని చెప్పేసి. సో దీని కింద మనం వెళ్ళి దాక్కోవచ్చు. ఓకే, సో దాక్కుంది చాలు కానీ బయటికి రా. ఫస్ట్ గేమ్ ఆడలేదు కానీ ఫస్ట్ దాక్కోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఇది స్పెషల్ రూమ్ కీ అన్నమాట. ఇది స్పెషల్ రూమ్ అంట. అమ్మో, ఇక్కడ ఉంది పిల్లి. ఓ మై గాడ్, పిల్లి ఇక్కడ ఉంది. వాట్ ఇస్ దిస్? పిల్లి పడుకుందా? మియావ్ మియావ్. ఇలా మధ్యలో పడుకోవద్దు, నేను చూడలేదు అనుకో నిన్ను తన్నేసి వెళ్ళిపోతా. వద్దులే, అదే లేస్తాను నిన్ను అనుకో, మనల్ని వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ రూమ్ లో వెళ్ళలేదా నేను? మళ్ళీ ఇదేనా స్పెషల్ రూమా? ఓకే, ఈ రూమ్ లో ఏమైనా దొరకాలి ఐ హోప్. ఓకే, సో ఇక్కడ 2 సిలిండర్స్ ఉన్నాయి. సో మాయ చాలా రిచ్. ఇండియన్ గ్యాసా, హెచ్పి గ్యాసా అక్క? సో మాయ దగ్గర ఏ గ్యాస్ ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కూడా ఒక డ్రాయర్ ఉంది, దీంట్లో కూడా మనకు ఏమీ రావట్లేదు. ఫైండ్ క్లూ, ఫైండ్ క్లూ, ఫైండ్ క్లూ. సో మన వీడియో రికార్డ్ అవుతుందా?
సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాస్ ఉంది, ఇక్కడ ఏదో డ్రమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏమైనా ఉంటాయా? బ్లూ డ్రమ్, బ్లూ డ్రమ్. ఓ మై గాడ్, ఇక్కడ బ్లూ డ్రమ్ ఉంది ఫ్రెండ్స్. ఎంతమందిని పెట్టిందో బ్లూ డ్రమ్ లో. ఇది కూడా క్లూ కావాలంట. సో ఇక్కడ ఒక డోర్ ఉంది, మళ్ళీ వెళ్ళిపోదాం. ఓయ్, ముందుకెళ్ళు. అమ్మా! What the hell? ఓ, నేను ఇందాక అన్నాను కదా అది ఏదో లైట్స్ పెట్టారు పైన, అది పడిపోయింది. అమ్మా, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. చూడండి, మై గాడ్, ఇది పడిపోయింది. సో సూపర్ స్కేరీ. ఇక్కడ కూర్చోడానికి తబలాలు పెట్టారా కూర్చోడానికి? ఓకే, సో దీన్ని కూడా మనం తీయలేదు. We need a clue. ఓకే, ఇక్కడ షాండలర్ పడిపోయింది అంటే అదే ఝూమర్, అదే పెట్టుకుంటారు కదా ఏదో పైన పెట్టుకునేది, పడిపోయింది. దీంట్లో ఏమైనా క్లూ ఉంటుందా? నేను మిస్ చేశానా? దీంట్లో అయితే ఏం రావట్లేదు. 1 2 3 4 4 లైట్స్ ఉన్నాయి. ఇది ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఏదో పియానో ఉంది. కమల, సారీ నాట్ కమల, మాయ కూర్చొని ఇక్కడ ఐ మీన్ పాటలు పాడుతుందా? రారా, అమ్మో ఫస్ట్ నాకు భయం చంద్రముఖి అంటే. ఇక్కడ ఒక 2 తబలాలు ఉన్నాయి కూర్చోడానికి. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ పియానో ఉంది, అండ్ ఇంకో డోర్ ఉంది ఇక్కడ. ఈ డోర్ నుంచి వెళ్ళిపోదాం బయటికి. ఓకే, మళ్ళీ షాండల్ పడుతుందా నా పైన? ఐ మీన్ దిస్, ఈ లైట్స్ పడతాయనవి. ఓ, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసామా? ఇక్కడ పెట్టి ఉండే స్కెలిటాన్. ఓ మై గాడ్, ఈ స్కెలిటాన్ చూడండి ఎంత స్కేరీ ఉంది అసలు. సీ ద స్కెలిటాన్, మై గాడ్, సీ స్కేరీ, నిజంగా చాలా స్కేరీ ఉంది. సో ఇక్కడ ఇంకో, ఓకే, ఈ మ్యాట్ కింద ఏదైనా ఉంటుందా? ఎంత తెలివి ఉందండి చూడండి. మ్యాట్ కింద క్లూ లేదు, ఎక్కడ క్లూ లేదు. చంద్రముఖి మూవీలో ఉంటాయి చూడండి, అదే అతను నల్లగా ఉంటాడు, ఇంట్లోకి వెళ్తే అన్ని సింహము అండ్ లయన్, డీర్ అన్ని పెట్టి ఉంటాయి కదా, అలానే ఉన్నాయి సేమ్ ఇక్కడ. సి, ఆ డీర్ నిజంగా డీర్ని తెచ్చి పెట్టేసిందో ఏమో ఇది. ఓకే, సో ఈ రూమ్ లో కూడా మనకి ఏం క్లూ దొరకలేదు. లెట్స్ గో, ఇక్కడ వెళ్ళిపోదాము. ఫైండ్ కేజ్. ఓ, సో మనం మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసాం అనమాట. సో లెట్స్ సీ, ఇప్పుడైతే వెళ్ళి సీరియస్ గా చూద్దాము. ఈ మ్యాట్ కింద ఏమైనా దొరుకుతుందా? ఓకే, ఇక్కడ ఏం లేదు. ఈ రూమ్ లో చూసేసాము, ఇక్కడ 3 ఉండే, ఇవి కూడా వెతికేసాము. ఈ కార్నర్ లో కూడా ఏం లేదు. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్. అండ్ మేబీ నాకు ఇక్కడే ఏదో దొరుకుతుంది అనిపిస్తుంది, ఇక్కడ మధ్యలో. లెట్స్ సీ ఏం దొరుకుతుందో. ఈ రూమ్స్ లో అయితే చెక్ చేసేసుకున్నాం కదా, ఏం దొరకలేదు కదా. ఏమైనా రూమ్స్ మనం, ఈ పిల్లి ఇక్కడే ఉంది, దీని పక్క నుంచి వెళ్ళిపోదాము. చూడండి, పిల్లి పడుకుంది. తొక్కేగలవు దాన్ని, వచ్చి మళ్ళీ ఎగురుతుంది నీ పైన, ఆరెంజ్ క్యాట్ లాగా. ఓకే, ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ రాలేదు. ఏంటా సౌండ్? ఇక్కడ ఏదో ఉంది. If you are reading this, I'm already gone. Maya took us at midnight. She locked my friends in a cage and the only key to this important room. But this room's door is sealed by magic. Beside it's a board that waits for its broken picture piece. Only when the picture is complete will the door open and the key is accessible. Maya was killed by her brother-in-law who was greedy for his mansion. Now she kills everyone who comes near this man. I heard that she reaches her extreme form at 3 a.m. అంటే నైట్ 3 గంటలకు తను ఇంకా భయంకరంగా అవుతుందంట. when this happens, she will kill everyone and no one will escape. We tried but we fail. It is now 2:50 a.m. for us. It's already too late. If you're reading this, maybe you still have time. Find the pieces, complete the picture, get the key, free them before the clock strikes. Okay, సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మాయా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్య మాయని చంపేశాడు. ఎందుకంటే
ఈ పెద్ద బిల్డింగ్ ఏదైతే బంగ్లా ఉంది ఆ బంగ్లా కావాలని చంపేశాడంట మాయని. ఇప్పుడు మాయ ఎవరైతే ఈ బంగ్లా దగ్గర వస్తుందో వాళ్ళని చంపేస్తుందంట, ఎందుకంటే మాయ ఆల్రెడీ చచ్చిపోయింది, ఆత్మ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పీసెస్, ఓకే ఇదేననుకుంటా ఇక్కడ ఉన్న పీసెస్ ఇక్కడ. ఓకే, the room is locked but the door next to the door waits for the missing. ఓకే, సో ఇక్కడ మనం మిస్సింగ్ పీసెస్, ఓకే ఇది ఒక పెయింటింగ్ యాక్చువల్లీ. మిస్సింగ్ పీసెస్ ఇక్కడ తెచ్చి పెడితే ఇది ఓపెన్ అవుతుంది, మళ్ళీ కీ దొరుకుతుంది, అక్కడ నుంచి మనము ఫ్రెండ్స్ ని ఎస్కేప్ చేయొచ్చు. ఓకే, బట్ దీంట్లో ట్విస్ట్ కూడా ఉంది. 3 AM అయిందనుకోండి ఇంకా మాయ తన నిజ స్వరూపంలో వచ్చి తినేస్తుంది అందరినీ. ఓకే, ఇక్కడ ఒక మంచం ఉంది. ఇక్కడ ఓ మై గాడ్, ఒక మ్యూజిక్ సిస్టమ్ ఉంది, దాన్ని పాతకాల మ్యూజిక్ సిస్టమ్. ఒకవేళ అది ప్లే అయ్యి ఇది వచ్చేసిందంటే ఇంకేం లేదు నా పని. ఏ మై గాడ్, ఇది ఓపెన్ అయింది. సో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దీంట్లో పీసెస్ లేవేంటి? దీంట్లో ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఓపెన్ అవుతున్నాయి అంటే అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఓకే, ఓ కీ దొరికింది. ఈ కీ ఏంటి? ఫైండ్ ద ప్లేస్ ఇమేజ్ సంథింగ్. కీ అయితే దొరికేసింది ఫ్రెండ్స్. కింద డ్రోర్ లో ఏమైనా ఉందో చూద్దాం. ఏం లేదు ఇక్కడ. ఓకే, వాట్ ఇస్ దిస్? అది వస్తుంది. ఓ మై గాడ్, ఆ సౌండ్ ఏంటి? ఓ మై గాడ్, ఇంత స్కేరీ ఉందా ఈ గేమ్? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్. ఓకే సారీ, సంథింగ్ హ్యాపెండ్. ఓ అది వచ్చింది, మాయ వచ్చింది. మాయ కాళ్ళు కనిపిస్తున్నాయి. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, నేను జస్ట్ ఎస్కేప్డ్ ఫ్రమ్ మాయా. ఇంతలో బతికిపోయాను. यहाँ से कोई जिंदा वापस नहीं गया है और फिर भी नहीं जाएगा। నాకు భయం వేస్తుంది ఇప్పుడు నిజంగా భయం వేస్తుంది. నా పక్కన సోను కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ షేడ్ మ్యాన్, నేను ఆ మంచం కింద దాక్కోకపోతే ఇప్పుడు అయిపోతుండే నా పని. దట్స్ ఇట్. ఓకే, బయటికి వెళ్దామా? వెళ్ళిందా? ఓకే, సేమ్ కమలా. అమ్మో, కమలా కంటే డేంజర్ ఉందా అసలు ఇదైతే? అమ్మో. ఓకే, అక్కడ ఏదో ఉంది, చూద్దామా? ఓకే, ఇది డోర్. నేను బీర్వా అనుకుంటున్నాను. బయటికి రా ఉంటుంది అంటే ఇది బయటనే ఉంది ఫ్రెండ్స్. మనం కిందికి వెళ్ళిపోదామా? ఇగో, ఇఫ్ యూ కమ్ అవుట్ ఆన్ యువర్ ఓన్ ఐ గివ్ యూ. బయటికి వస్తే నా చేతులు దొరికిపోయావా సరే, లేకపోతే కొడక నీ పని చెప్తా అంటుంది. ఓకే సరే, వెళ్ళిందా ఇది? వెళ్తే మనం బయటికి వెళ్ళేసి వేరేవి కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి. వెళ్ళిపోయిందా అక్క? పోయినావా? నాకు ఫస్ట్ ఏం కనిపించదు సరిగ్గా. ఈ అక్క ఎక్కడ పోయింది? ఇక్కడ ఏం లేవు కదా ఇక్కడ. సో మన పీసెస్ తీసుకొచ్చి అక్క రాకక్క, నాకు భయం వేస్తుంది వెనకాల నుంచి వచ్చేస్తుందేమో అని. ఏం లేదండి దీంట్లో. ఏదైనా ఉండాలి కదా అట్లీస్ట్. అక్క రాకక్క, భయం వేస్తుంది. ఓకే, దీంట్లో ఏం లేదు. మనం ఎక్కడ వెళ్దాం? మై గాడ్, ఇక్కడ చూడండి ఏదో పెట్టింది. సంథింగ్ కుండ లాంటిది పెట్టింది. మనము చీకటిలో దీన్ని కొట్టామనుకోండి సౌండ్ వస్తుంది కదా, అప్పుడు అది వస్తుంది అనమాట మన దగ్గరికి. అమ్మ వస్తుందా ఏంటి? ఆ కమలాయన వచ్చినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది, ఇది వచ్చినప్పుడు ఏం సౌండ్ రావట్లేదు.
దీంట్లో కూడా ఏం లేదేంటి కమల, సారీ అక్క, మాయా అక్క, కమల వాళ్ళ సిస్టర్ లానే ఉంది. ఐ గాట్ సంథింగ్, ఐ గాట్ సంథింగ్. వచ్చేస్తారా? దీంట్లో వెళ్ళిపోదాం. ఓకే, పక్కా వస్తుందేమో ఇప్పుడు. దీంట్లోకి వెళ్ళిపోదాము. మై గాడ్, నాకైతే ఒక కీ, ఇదేదో ఇలా కార్ స్టీరింగ్ ఏంటి ఇది దొరికింది. ఐ డోంట్ నో ఏం చేస్తారో దాంతో. లెట్స్ సీ. అక్క రాకపోతే మంచిది, తొందరగా వెళ్ళి తీసేసి పెట్టేద్దాము. ఓకే, బట్ నాకంటే బాగా వీడే భయపడుతున్నాడు ఇంకా. ఓకే, ఇక్కడ కుండ ఉంది కదా, సో జాగ్రత్తగా వెళ్దాం. కుండ ఉంది ఇక్కడ, కుండని తన్నకుండా వెళ్ళిపోదాము. అక్క రాకపోతే మంచిది. అరే ఏదో వీల్ కావాలి అని ఉండే అక్కడ, దీనికేనా ఏమైనా కావాలా వీల్? ద రూమ్ ఈస్ లాక్ బట్ ద బోర్డ్ నెక్స్ట్ టు ద డోర్ వెయిట్స్ ఫర్ ద మిస్సింగ్. ఓకే, ఫస్ట్ మనం మిస్సింగ్ ఇవి పెడదాము. మో సౌండ్ అయితే డేంజర్ వస్తుంది ఫ్రెండ్స్. అక్క మాయా ఈ రూమ్ లో అయితే లేదు కదా. అమ్మో, మళ్ళీ కుండ పెట్టింది ఇక్కడ. చాలా హుషారు అసలు. ఓకే, ఈ రూమ్ లో వచ్చాము మనము. అన్ని రూమ్స్ సేమ్ ఉన్నాయి, ఏం లేదు ఇక్కడ. అమ్మో, వెనకాల తిరిగి చూడంగానే ఓకే, ఈ రూమ్ లో ఇంతకు ముందు వచ్చాము కానీ ఓపెన్ అవ్వలేదు. వస్తుంది. స్టామినా కూడా లేదు. అక్క వస్తుంది ఉరుకు. కింద ఏమైనా ఉన్నాయా? ఇక్కడ దాక్కోవడానికి ఏమైనా ఉన్నాయా? అయ్యో, దాక్కోవడానికి ఇక్కడ లేవా? వస్తుంది రా, దాక్కోరా పోయి. అక్కడ దొరికింది. పాపా అది వస్తుందిరా. ఓ మై గాడ్, అమ్మా దీని గజ్జల్ సౌండ్ అయితే వేరే లెవెల్. इतनी जल्दी डर गए? अभी तो खेल शुरू हुआ है। కండమ్మక్క వదిలే. నిజంగా ఇప్పుడే స్టార్ట్ అయింది గేమ్. ఎందుకంటే నాకు జస్ట్ టూ థింగ్స్ దొరికాయి అంతే. అప్పుడే భయపడిపోయావా అంటుంది ఈ అక్క, మాయా అక్క. మై గాడ్ మాయా, యు ఆర్ సో స్కేరీయా. కమల అక్క కంటే స్కేరీ ఉంది అయితే. ఎక్కడి నుంచి వస్తుందో వినిపించట్లేదు కూడా. यहाँ से कोई जिंदा वापस नहीं गया है और तू भी नहीं जाएगा। ఓ మై గాడ్, ఏమంటుందో తెలుసా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఎవరు కూడా నా చేతుల్లో నుంచి బతికి వెళ్ళలేదు, నువ్వు కూడా వెళ్ళవు అని చెప్తుంది. చూద్దాం, లెట్స్ సీ. ఇక్కడ నుంచి అక్క. అమ్మో అక్క, ఇక్కడ చూడక ప్లీజ్. వెళ్ళిపోతుంది అక్క, వెళ్ళిపోయింది అక్క. మనము కింద ఉన్నంతసేపు బతికి ఉన్నాము, తర్వాత అయితే అక్క చేతిలో మటాష్. అక్క ఏమంటుందో తెలుసా? ఎప్పటి వరకు దాక్కుంటావు అంటుంది, ఛాలెంజ్ చేస్తుంది అక్క అయితే. ఓ మై గాడ్, అక్క అయితే చాలా స్కేరీ అసలు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని ఎవరైతే ఫాలో చేయలేదో వాళ్ళు చేసుకోండి. సో ఇన్స్టాగ్రామ్ లో నా పేరు ఏమొస్తుంది అంటే పింకు రావ్ _33 అని వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేస్తాను. मेरा राज चलता है। అక్క చూడక సడన్లీ చూసేసింది అనుకోండి, మన పని ఏమవుతుంది అసలు. ఓకే, అక్క ఇక్కడ వెళ్ళిపోయింది. డోర్ పెట్టేద్దామా లేచి? అదే పెట్టుకుంది డోర్. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో ఉన్నాయి. ఓకే, అక్క అయితే అక్కడ వెళ్తుంది. అప్పటి వరకు టైం వేస్ట్ చేయకుండా ఇది వెతుక్కుందాం తొందరగా. మనకు కావాల్సిన పేపర్స్ వెతుక్కుందాము.
ఓ ఒకటి దొరికింది. ఇది ఇది తీసుకుంటే అది వస్తుందేమో. ఓకే, తీసుకొని తొందరగా మంచం కింద వెళ్ళిపోతా. అమ్మో, తీసుకోవాలంటే భయం వేస్తుంది, అది వచ్చేస్తుందేమో అని. ఓకే, ఈ ఐటమ్ త్రో చేయాలి ఇప్పుడు. నేను ఎలా? అక్క ఇక్కడే ఉంది, ఇది నేను తీసుకుంటా. కమౌట్. అరే, ఈ ఐటమ్ ఎందుకు తీసుకున్నాను? దీన్ని ఎలా త్రో చేయాలి ఇప్పుడు? ఆ పీస్ కావాలి నాకు ఫస్ట్. ఫైండ్ అండ్ ప్లేస్ ఇమేజెస్ ఒకటి దొరికింది కదా. ఇదేంటో, ఇది నాకు వద్దు. ఇది ఎలా పడేయాలి నేను? అక్క మళ్ళీ వస్తుందా? ఒక పీస్ ఉంది ఇక్కడ, నేను ఎలా తీసుకోవడానికి రావట్లేదు. నాకు కావాలి ఆ పీస్. నేను ఎలా ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి. ఇది ఎక్కడ పెట్టాలి? స్పెషల్ కీ ఏదో కావాలి కదా. ఓకే, ఇక్కడ నుంచి పోతే అక్కనే వస్తుందేమో డైరెక్ట్ ముందుకి. ఓకే, దీంట్లో ఏం లేదు. దీంట్లో కూడా ఏం లేదు. అక్క రాకక్క ప్లీజ్, కొంచెం ఆడుకోండి నన్ను. ఈ రూమ్ లో నుంచే కదా మనం వచ్చింది. సో ఈ రూమ్ లో ఒక పీస్ ఉంది. ఫైండ్ కేజ్. ఓకే, సో ఇదే ఎస్కేపింగ్. దీంట్లో ఏమైనా పెట్టవచ్చా ఇది కీ? అయ్యో, ఈ కీ ఎలా వదిలేదు ఇప్పుడు? నాకు అర్థం కావట్లేదు. ట్యాప్ అండ్ హోల్డ్ ఇన్ దిస్ ఏరియా టు రన్. ట్యాప్ అండ్ డ్రాగ్ చేయాల్సింది. ఎలా అక్క ఇప్పుడు? నాకు అది ఇది ఎక్కడ పెట్టాలో ఏంటో. ఫస్ట్ నేను ఎందుకు తీసుకున్నానో ఏంటో. దీంట్లో ఏం లేదు. దీంట్లో కూడా ఏం లేదు. ఇక్కడ నుంచేగా మనం వచ్చింది. దీంట్లో ఏం లేదు. ఇదే అది కదా. ఓకే, ఇది ఓపెన్ అయింది. ఈ పియానో దగ్గర ఎక్కడైనా పెట్టాలా ఇది? ఓ, ఇక్కడ కూడా లేదు. ఎలా గాయ్స్ ఇప్పుడు? నాకు ఏదైనా దొరికినా కూడా నేను తీసుకోలేకపోతున్నాను కదా. అక్కడ ఒక చిన్న పేపర్ లాంటిది దొరికింది, ఇక్కడ పెట్టేయాలా ఇది? అరే, ఎక్కడ పెట్టాలో ఏంటో. ఇది వేస్ట్ గా తీసేసుకున్నాను చేతిలో. అందుకే ఏది పడితే అది తీసుకోవద్దు. తొందరగా ఆలోచించి తీసుకోవాలి. అది వస్తువైనా ఇంకా వేరేదేమైనా. ఫ్రీగా వస్తుందని చెప్పి తీసుకుంటే ఇదే. ఓ, ఇక్కడ ఒక కుండ పెట్టింది అక్క. వస్తుంది వచ్చి. అరే వెళ్ళు, స్లో అయిపోయింది. ఒరే సేమ్ కమలాలో వస్తుంది సౌండ్. అక్క రాకక్క, నేను డోర్ వేసేస్తాం. వస్తుంది. आया है कोई यहाँ, छुप जो मुझसे रहा, समझे वो जीत रहा, No. लिखेगा ना कल की सुबह. సారీ అక్క. అయ్యో, అవి ఎక్కడ వెళ్ళిపోయాయి? నేను ఎక్కడ దాక్కోవాలి ఇప్పుడు? ఒక మంచం కూడా కనిపించట్లేదు. అక్కడేమో ఓపెన్ చేస్తే అదే ఉంది. వెనకాల. ఉరకడానికి కూడా మాట్లే. ఇప్పుడు పో, అయిపోయినావు నువ్వు పో. అక్క సారీ అక్క, ఇంకోసారి డిస్టర్బ్ చేయండి. అరే, అక్కడ నుంచి వెళ్తే ఇది వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తే ఇదే వస్తుంది ఏంటి? బయటికి ఎలా వెళ్ళాలి?
అమ్మో చాలా స్కేరీ ఉంది గైస్. ఈ గేమ్ అయితే చాలా స్కేరీ ఉంది నిజంగా. అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. మంచం దొరికింది. వెళ్ళు 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 తొందరగా వెళ్ళు 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 తక్కువ. మై గాడ్ దొరికింది మంచం అని సేఫ్ అయిపోయాను ఇప్పుడు. ఇప్పుడు నా చేతిలో రింగ్ ఉంది, అది పడేస్తేనే నేను ఆ పీసెస్ కలెక్ట్ చేసుకోగలుగుతాను. ఆ పీస్ ఎలా పడేయాలో ఏంటో. వాట్ ఈస్ దిస్ గైస్? ఆ రింగ్ ఎలా పడేయాలి? ఐ డోంట్ నో. तो सबसे पहले बात कर लेते हैं प्रेशर कंट्रोल की। यहाँ पर आपको एक कैलेंडर पैटर्न ఓకే బయటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఏదో ఒకటి వెతుకుదాం పదండి. ఇలా పడుకుంటే కాదు కదా పని. ఓకే వస్తే వచ్చేది అక్క, చూసుకుంటా నేను. అంటే మజాక్ చేస్తున్నా అక్క. ఇక్కడ నుంచే కదా మనం పలగొట్టింది, మళ్ళీ ఈడనే పోతున్నాం ఏంది? అయ్యా ఇదేంటి ట్రాప్ లా ఉంది ఒకటి. ఆహా ఆ రూమ్ లోకి వెళ్దాము. ఇక్కడ ఏమైనా ఉందా? ఓకే ఈ రూమ్ లోకి వెళ్ళి ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక మంచం ఉంది, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఏవో ఓపెన్ అవుతాయి కానీ ఇప్పుడు ఏం తీసుకోలేకపోతున్నాను నేను చేతిలో నుంచి. షిట్ మ్యాన్ షిట్. ఇక్కడ ఏం లేదు. ఓకే ఇదైనా ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ లేదు. ఓకే ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ కింద చూడలేదు మనము, అది చూద్దాము. క్లోజ్ ఫస్ట్. సో సమ్మర్ హాలిడేస్ అనే వీడియో కూడా చేసాము మా చెల్లి ఛానల్ పైన. దాంట్లో అయితే మనము సమ్మర్ లో ఎలా ఉంటామో, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేసాము సమ్మర్ టైమ్స్ లో. ఆ టైమ్సే వేరు కదా. చిన్నగా ఉన్నప్పుడు హాలిడేస్ వస్తుండే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే, ఐస్ క్రీమ్స్ తింటుండే. అదంతా వీడియో నేను మా చెల్లి ఛానల్ పైన పెట్టాను, చేసాము, వెళ్ళి చూడండి. అను క్యూటీ మా చెల్లి ఛానల్, మీ అందరికి తెలిసే ఉంటుందిలేండి. సో ఇక్కడ ఏంటి అక్క వస్తున్నావు అయ్యేది అక్క? ఫస్ట్ డోర్ బంద్ చేసి తీసుకుందాం ఆవు. సరే అక్క నీదే మంచి. ఓకే డోర్ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏదో కోడ్ ఉంది, కోడ్ గుర్తు పెట్టుకో. ఫోటో తీసుకుందాం ఆ కోడ్ది. ఏదో కోడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఈ కోడ్ గుర్తు పెట్టుకోవడం మన వల్ల చేత కాదు కదా. అక్క బయటనే ఉంది, మనం అక్కడ వెతకాలు వెళ్ళి మొహం పట్టేసి దాచుకుందాం. వస్తుందా ఏమో చూద్దాం. यहाँ से कोई जिंदा वापस नहीं गया है और तू भी नहीं जाएगा। అక్క బయటనే ఉందన్నమాట. అక్క వెళ్ళక్క, అక్క వెళ్ళే వరకు కొంచెం వాటర్ తాగుదాం. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే అక్క సౌండ్ వస్తుంది, ఇంకా గజ్జల సౌండ్ వస్తుంది అంటే ఇంకా అక్క आया है कोई यहाँ छुप जो मुझसे रहा समझे वो जीत रहा
देखेगा ना कल की सुबह। వాట్ ఇస్ దిస్ నవ్వు అక్క? మంచిగా నవ్వాలి. ఆడపిల్లలు ఎలా నవ్వాలి? మనము అని నవ్వుతావు. అండ్ ఆ సాంగ్ దరిద్రంగా ఉంది. కమల అయినా మంచిగా పాడుతుంది కొంచెం. కమల ఇస్ బెటర్. మీ పెద్దక్కని చూసి నేర్చుకో. అమ్మో ఇంత చెప్పేస్తే ఆమెకు భయం వేస్తుందేమో, మళ్ళా మా మాయకి కోపం వస్తుందేమో మళ్ళా. ఎందుకులే, ఎందుకు మనం ఉన్న చోట ఉండకుండా. చిచ్చు. అది బయటనే ఉంది ఫ్రెండ్స్, వెళ్తలేదు. పోదామా? వస్తుందా ఏంటి? ఓకే, ఈ రూమ్ లోకి వెళ్దాం. ఈ రూమ్ లో చూసినాం కదా మనము. ఏం లేవు ఈడ. ఒక మంచం అయితే ఉంది గైస్, గుర్తుపెట్టుకో. అది వచ్చిందంటే ఈడ ఉరకాలి. నువ్వు ఉరుకు, జల్ది ఉరుకు, ఉరుకు ఉరుకు, దీని తాళ్ళు ఉరుకు. అరే ఇది మళ్ళీ అదే, ఇక్కడ కిచెన్ ఉంటది కదా. ఓకే, కిచెన్ కాదు ఇది. కిచెన్ కిచెన్. ఇంత పెద్ద కిచెన్ ఉంది, ఎన్ని పెద్ద రూమ్స్ ఉన్నాయి. అక్క యూఆర్ సో రిచ్ అక్క. రిచ్ ఫ్రమ్ హార్ట్ ఆల్సో, ఐ నో. వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ అదే రూమ్కి వచ్చేస్తున్నాం. ఈడ కాదు, అక్కడ వెళ్ళు. నువ్వు పక్కన వెళ్ళు, పక్కన ఈ రూమ్కి వెళ్ళు. ఓకే, ఇక్కడ వెళ్దాం పదా. ఉరుకు, జల్ది ఉరుకు, ఉరుకు నీ అవ్వ ఉరుకు. షాండల్ దగ్గర వచ్చేసి. అరే అరే రే రే, ఇక్కడ ఇక్కడ ఫైన్ ఫైన్. ఆగు, ఇప్పుడు పెట్టామనుకోండి, ఎక్కడ ఉరకాలి? ఇక్కడ ఏదో ఉంది, పెడితే ఎక్కడ ఉరకాలి నువ్వు అది చూసుకో ఫస్ట్. ఇక్కడ ఏదైనా రూమ్ లో ఏమైనా మంచం ఉందో అది చూసుకో, పెడదాం. కానీ ఎక్కడెక్కడైనా ఉందా? ఏం రూమ్ లేదు ఈడ. ఎడ ఉరికి పెడతావురా మళ్ళా? అది వచ్చిందంటే ఇంకేం లేదు. ఓ ఉరుకు, ఉరుకు నీ అమ్మ ఉరుకు. అది ఈడ నుంచే వస్తుంది అనుకుంటా. आया है कोई यहाँ, ఇక్కడ ఏదో ఉంది. मुझसे रहा, ఇక్కడ ఏదో समझे वो rooms ఉన్నాయి. जीत रहा, देखेगा ना कल। My God! 1 అవుతుంది. నేను ఆడలేదు ఈ గేమ్. మళ్ళీ ఎడుకొచ్చేసినాం. ఎట్లుంది కదా ఆమె, అమ్మా. ఏడు నుంచో నేను డోర్ పెట్టుకున్నా వచ్చేసింది అక్క. అయ్యా అది పోయింది, ఆ చేతిలో అమ్మాయి ఉంది. అది ఇక్కడ నుంచో వెళ్ళినప్పుడు ఉండే అది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి అటు సైడ్. ఎక్కడి నుంచో వెళ్తే అది వచ్చిండే మంచిగా. అది పెట్టేసి అన్నా ఉరికితే అయిపోతుండే. ఈ రూమ్ లో వచ్చి కూర్చోవాలి ఈడ. అమ్మా నిజంగా భయం వేసింది అది వచ్చినప్పుడు అయితే. అబ్బా, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వెళ్ళిండే నేను. నాకు గుర్తుందా నిజంగా? ఇగో ఈడ వెళ్ళిండే. ఈడను ఈడ వెళ్తే ఆ రూమ్ వచ్చిండే. ఆడ మళ్ళా మంచం రూమ్ ఉంది. ఓ తొందరగా. అమ్మ అక్క ఎట్లా వచ్చింది? నిజంగా భయంకరంగా ఉన్నావు అక్క నువ్వు అయితే. రాకు. అయ్యో అయ్యో అయ్యో, వస్తుంది. పో దీని వెనకాల పో. అది వచ్చిందంటే మళ్ళా కళ్ళు చూపిస్తే దయ్యం లాగా. इतनी जल्दी डर गए? अभी तो खेल शुरू हुआ है। సో ఇన్స్టాగ్రామ్ లో కొత్త రీల్ అప్లోడ్ చేశాను. ఈ రోజు మ్యాచ్ ఉంది కదా, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్. సో మీకు ఎవరి ఇష్టమో వెళ్ళి కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ అయితే ఆరెంజ్ హార్ట్,
ఆర్సీబీ అయితే రెడ్ హార్ట్. ఐఎమ్ ఆర్సీబీ ఫ్యాన్. నేనైతే ఆర్సీబీ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్. నువ్వు వెళ్తే మేము బయటికి వచ్చి ఆడుకుంటాం అక్క. ఓకే, ఇంతవరకు వచ్చేసాం కాబట్టి నేను ఇంకా ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక్కటైనా పెడదాము. అక్క వెళ్ళనివ్వండి, అక్క వెళ్ళిన తర్వాత పెట్టేద్దాం. వెళ్ళక్క, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు అంటది కదా, అలానే అక్క అలా అంటాను. అది నడుస్తూనే ఉంది చూడండి, దాని వాయిస్ వినండి అసలు మీరు. ये मेरी हवेली है, यहाँ मेरा राज चलता है। వెళ్ళక్క. ఇది పోతలేదు, మనమే పోదాం పరా. స్వల్ప वापस नहीं गया है। సరే పో. అది అటు సైడ్ ఉంది, మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఎట్లా తెలిసిందంటే ఇటు సైడ్ నుంచి ఎక్కడ వెళ్ళలేవు. ఇది ఏదైనా ఉందా? నాకు ఎలా తెలిసిందంటే అటు సైడ్ ఉందని, ఇటు సైడ్ వెళ్తుంటే దాని సౌండ్ తక్కువైపోతుంది, చూసిర్రా? ఓకే, వెళ్దాం పదండి. ఇది ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేదు. ఈ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇది పగలగొట్టినాం కాబట్టి అది వచ్చింది మన దగ్గరికి. అరే ఇక్కడ నుంచి ఏదో రూమ్ లోకి వెళ్తే అది వచ్చిండే. ఓకే, ఇటు సైడ్ ఉందా రూమ్? ఇటు సైడ్ లేదు, ఇటు సైడే వెళ్ళాలి మనం. అరే వచ్చింది. ఆ రూమ్ వచ్చింది. ఇక్కడ ఏదో ఉంది, చదువుదామా? మళ్ళీ వస్తుందా ఏంది అక్క? There is a hidden room which can be opened by placing and rotating valve near this. ఓకే, ఇది చదవం కదా మనము. ఓకే, మా దగ్గర వేల్వ్ ఉంది. ఇది వేల్వేనా? ఐ హోప్ సో. ఇది వేల్వ్. పెట్టేద్దాం పదా. అది వస్తుంది, వెళ్ళు. ఓకే, వెళ్ళు. అమ్మ వెళ్ళు. దాక్కో. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ తొందరగా దీంట్లో నేను దాక్కున్నాను. అది బయట నాకు వెనకాలే ఉన్నట్టు అనిపించింది అసలు ఉరుకుతుంటే. అండ్ అది వేల్వ్ తో పెట్టినప్పుడు ఓపెన్ అవ్వడం ఇస్ క్రేజీ, రియలీ క్రేజీ. ఏందాక అట్లా అవుతున్నావు? ఈ పీసెస్ అన్ని పెట్టాలి మనము. జస్ట్ ఒక రూమ్ ఓపెన్ చేసాం అంతే. ఆ పీసెస్ ఎన్ని పీసెస్ ఉన్నాయో, ఎన్ని పెట్టాలో ఏంటో అసలు. అక్క ఇంకా బయటనే తిరుగుతుంది, నాకు ఆ సౌండ్ వస్తుంది చూడండి. ఏదో అంటుంది అక్క. సో ఈ సౌండ్ ఎలా ఉంది తెలుసా? మనకు స్కూల్లో ప్రేయర్ అప్పుడు కొడుతుండే చూడండి, డమ్ 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 డమ్. అంటే మా స్కూల్లో అయితే కొట్టకపోతుండే, మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంటుండే, వేరే స్కూల్. ఆ స్కూల్ ప్రేయర్ లో ఇలా సౌండ్ వస్తుండే. వాళ్ళు డ్రమ్స్ కొడుతుండే, డ్రమ్స్.
టన్ 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 టన్. మీ స్కూల్లో కూడా కొడతారా డ్రమ్స్ ప్రేయర్ అప్పుడు? కామెంట్ చేసి చెప్పండి. వావ్, పోదాం పోదాం, అక్కుపోయింది. ఓకే, ఈ రూమ్ లో మళ్ళీ ఇంకో కోడ్ ఉంది ఫ్రెండ్స్. 2x 7x 9x. ఏంటి ఇది? ఎక్సెల్ సోపా? XXX సోప్ లాగా. ఓకే, ఇదేంటో మళ్ళీ దీని ఫోటో తీసేసుకుందామా? మనకి యూజ్ అవుతాయా ఇవి? ఆబ్వియస్లీ అలా ఉన్నాయంటే యూజ్ అవుతాయేమో. ఇక్కడ ఏదో ఉన్నాయి, వెళ్దాం పదండి, ఓపెన్ చేద్దాం. ఓకే, దీంట్లో ఏం లేదు. కింద ఏం లేదు. కింద ఏం లేదు. పైన కూడా ఏం లేదు. ఎందుకు ఇన్ని పెట్టారు మరి? ఓకే, థర్డ్ ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏం లేదు. క్లోజ్. దీంట్లో కూడా ఏం లేదు. ఓ, వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్టింగ్ ఏదో ఉన్నాయి. ఎవరైనా వస్తే దీంతోనే తవ్వి పూడ్చేస్తారేమో అక్క. అమ్మో, అక్కతో జాగ్రత్త. ఒక టేబుల్ ఉంది ఇక్కడ మనం దాక్కునడానికి అది ఉంది, బీరువా. ఇక్కడైతే కోడ్ ఉంది. అమ్మో, చూసిరా అక్క ఎంత హుషారు ఉందో. ఇక్కడ ఒకటి పెట్టింది. అక్క ఫుల్ హుషారున్నావు అక్క నువ్వు. పక్క నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళాలా? ఓ షేట్, బయటికి వెళ్ళు. ఆ పీస్ ఉన్న పేపర్. ఓకే, ఇక్కడ ఏదో ఉంది కదా, ఓపెన్ చేద్దామా? అమ్మో, ఉరుకుతాం కదా అందుకే. ఓకే, కొంచెం స్లో అయిపోతున్నాడు అంటే ఎందుకంటే ఎనర్జీ అయిపోతుంది. అక్క మళ్ళీ వస్తున్నావా అక్క? బయటికి వెళ్దామంటే పోయిందా అక్క? పోదాం బయటికి. यहाँ से कोई जिंदा वापस नहीं गया है और तू भी नहीं जाएगा। బయటికి వెళ్దామంటే ఇవి పోతనే లేదు. ఎంతసేపు ఇట్లా? ये मेरी हवेली, यहाँ मेरा राज चलता है। ఓకే, వెనకాల ఏమైనా రూమ్ ఉందా వెళ్ళడానికి మనకు? ఇక్కడ నుంచి ఏం లేదు ఫ్రెండ్స్. కానీ సీక్రెట్ రూమ్ అని ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఏం లేదు కదా. ఇది కూడా ఏం ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ వెనకాల కూడా ఏం లేదు. ఇది వస్తుందా ఏంటి కొంపదీసి? అక్క ఇంతవరకు వచ్చేసాం కాబట్టి అక్క చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు, అందుకే దాక్కుంటున్నాను. ఓకే, అక్క వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఆ పీసెస్ పెడదాము. లెట్స్ ట్రై. ఒక్కటైనా పెట్టడానికి ట్రై చేద్దాం పదండి. అక్క అక్క ఉన్నావా? ఇక్కడే ఉన్నావా ఏంటి? ఇటు వెళ్దామా? ఓకే, ఎటో అటు వెళ్ళు. ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేసుకో. शुरू हुआ है। షట్. త్రీ అయిపోయింది.